ఓం శ్రీ మహాగణాధిపతయే నమః. మే 15వ తేదీ గురువారం 2025 గోచార రీత్యా తులారాశి వారి యొక్క రాశి ఫలితాలు ఏ విధంగా ఉండబోతున్నాయో ఈ వీడియోలో తెలుసుకుందామండి. వీడియో నచ్చిన వారందరూ తప్పకుండా లైక్ చేసి షేర్ చేసి ఛానల్కి మీ సపోర్ట్ని అందించండి. రోజువారీ జాతక ఫలితాలు తెలుసుకోవటం కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మే 15వ తేదీ గురువారం గోచార రీత్యా తులారాశి వారి యొక్క రాశి ఫలితాలు ఏ విధంగా ఉండబోతున్నాయంటే, ఈ రోజు మీకు అన్ని విధాలుగా కూడా చక్కటి అనుకూలమైన ఫలితాలైతే ఉండబోతున్నాయండి. మీరు ఏ పని చేస్తున్నా కూడా ఆ పనిలో లాభసాటిగా ఉండబోతుంది. అన్ని విషయాలలోనూ కూడా మీదైన శైలిలో ముందుకు వెళ్ళగలుగుతారు. చక్కగా మీరు కోరుకున్న విజయాలను పొందగలుగుతారండి. ప్రతి పనిలోనూ కూడా మీరు ఏదైతే చేస్తున్నారో వాటన్నిటిలో కూడా చక్కటి నిర్ణయాలను తీసుకుని పదోన్నతులు పొందే, అంటే మీకు ఉన్నదానికంటే రెట్టింపుగా పదవి రావటం కానీ, లేదా రెట్టింపుగా మీ యొక్క ఆదాయం పెరగడం కానీ, ఇటువంటివి జరిగే అవకాశం అయితే ఉంటుందండి. చక్కగా లక్ష్మీ అనుగ్రహం ఉంటుంది. ఓర్పుతో ప్రతి పనిని ముందుకు తీసుకువెళ్ళగలుగుతారండి. అయితే కొంతవరకు మొహమాటాల వల్ల ఏదైనా కొంతవరకు ఇబ్బంది పడే అవకాశం ఉంటుంది. అంటే తెలిసిన వారికి ఏదైనా సహాయం చేయాలని కానీ, లేదా తెలిసిన వారు మీ వద్దకు వస్తే ఏవైనా మధ్యవర్తిత్వాలు వహించడం కానీ, ఇట్లాంటి వ్యవహారాల వల్ల కొంతవరకు ఇబ్బంది పడే అవకాశం అయితే ఉంటుందండి. అటువంటి విషయాలు వచ్చినప్పుడు కొంతవరకు తెలివితేటలతో మీరు అక్కడి నుంచి వెనుదొలగడం వల్ల ఎటువంటి ఇబ్బంది లేకుండా మీ రోజునైతే ఎంతో ప్రశాంతంగాను సంతోషంగాను గడపగలుగుతారండి. చక్కటి విజయ అవకాశాలతో మీ ప్రతి ప్రయత్నం ఫలిస్తూ ధనధాన్య వృద్ధిని చూడగలుగుతారు. అన్ని విషయాలలోనూ కూడా బలమైన ప్రయత్నంతో చక్కగా ముందుకు వెళ్తూ లాభాల బాటలో నడవగలుగుతారండి. కోరుకున్న విధంగా చక్కటి శుభ ఫలితాలను అయితే పొందగలుగుతారండి. ప్రతి పనిని, అంటే మీరు ప్రారంభించిన ప్రతి పనిని కూడా సకాలంలో సమయానుసారంగా పూర్తి చేసుకునే అవకాశం కూడా లభిస్తుంది. కొత్త నిర్ణయాలను కూడా తీసుకోగలుగుతారు. చక్కగా తెలివితేటలతో ప్రతి పనిని ముందుకు తీసుకువెళ్ళగలుగుతారు. ఆర్థికంగా డబ్బు పరంగా అన్ని లావాదేవీలను కూడా ఎంతో చురుగ్గా జరపగలుగుతారు. అంటే తెలివితేటలతో జరపడమే కాకుండా ప్రతి విషయంలోనూ కూడా చురుకుదనం ఎక్కువగా ఉంటుంది. మీరు అనుకున్న దానికంటే ఆదాయాన్ని పెంచుకునే అవకాశాలు కూడా మీకు లభిస్తాయండి. చక్కగా రెండు చేతుల్లో డబ్బు సంపాదించుకోగలుగుతారు. అన్ని వృత్తులలో ఉన్న వారికి కూడా ఇది వర్తిస్తుందండి. మీరు అనుకున్న దానికంటే ఆదాయం రెట్టింపు అవ్వడం కానీ, లేదా చక్కటి లాభాలు రావడం కానీ, ఊహించని విధంగా డబ్బు మీ చేతికి అందడం కానీ మీకు మరింత ఆనందాన్ని సంతోషాన్ని అయితే కలుగజేస్తుందండి. అన్ని విషయాలలోనూ కూడా కలిసి రావటం మీకు ఈరోజు ఎంతో ఆనందాన్ని సంతోషాన్ని అయితే కలుగజేస్తుందండి. అయితే కొంతవరకు కొన్ని ముఖ్యమైన వ్యవహారాలు, కొన్ని ముఖ్యమైన నిర్ణయాల విషయంలో కొంతవరకు జాగ్రత్తను అయితే వహించవలసి ఉంటుంది. మీ శ్రేయోభిలాషులు కానీ, మీ కుటుంబ సభ్యులు కానీ ఎవరైతే ఉన్నారో వారి యొక్క సలహాలను తీసుకోవటం, ప్రత్యేకమైన విషయాలలో వారితో సంప్రదింపడం, మీరు ఎటువంటి పొరపాట్లు లేకుండా చక్కగా మీ నిర్ణయాలను తీసుకునే విషయంలో మీకు మరింత ఉపయోగపడి సహాయకారిగా ఉండబోతుందండి. సమయానుకూలంగా ప్రతి నిర్ణయాన్ని అయితే తీసుకోగలుగుతారు, అమలు పరుచుకోగలుగుతారు. అయితే కాసింత ఖర్చులు కూడా ఎక్కువగా ఉండే అవకాశం అయితే ఉంటుందండి. ఆదాయం ఏ విధంగా ఉంటుందో ఖర్చులు కూడా కాసింత ఎక్కువగా ఉండే అవకాశం అయితే ఉంటుంది. అయితే కొంతవరకు వాటిని నియంత్రించుకోవటం మీ చేతుల్లోనే ఉంటుంది. ఏదైతే అవసరమైన ఖర్చులో వాటిని ముందంజలో ఉంచుకుని అనవసరమైన ఖర్చులను వాయిదా వేసుకోవటం కానీ, లేదా వదులుకోవటం కానీ చేయటం వల్ల ఎటువంటి ఇబ్బంది లేకుండా చక్కగా మీ ధనం ఏదైతే ఉందో, మీ డబ్బు ఏదైతే ఉందో అది పొదుపు నిల్వల్లో ఉంచుకోవటం కానీ, భవిష్యత్తు అవసరాలకు పెట్టుబడులు పెట్టుకోవటం కానీ ఇట్లాంటివి అయితే చేయగలుగుతారండి. పనిలో కాసింత పనిభారం, ఒత్తిడి అనేవి ఉంటాయండి. అయినప్పటికీ కూడా దేన్ని కూడా వెనుకంజ వేయకుండా అన్నింటినీ మీ బాధ్యతగా మీ భుజాల మీద వేసుకుంటూ చక్కగా ముందుకు నడిపించగలుగుతారు. కుటుంబ అవసరాల కోసం ఏవైతే వస్తువులు కానీ, ఏవైనా విషయాలు వారి కోసం వస్తువులు కానీ, వస్త్రాలను కానీ ఏదైతే వారు కోరుకుంటున్నారో వాటిని కొనుగోలు చేసే విషయంలో కూడా ఈరోజు మీరు ముందంజలో ఉండబోతున్నారండి. భవిష్యత్తు కోసం కొన్ని ముఖ్యమైన నిర్ణయాలను కుటుంబ సభ్యులతో కలిసి తీసుకోగలుగుతారు. కుటుంబ సభ్యులంతా కూడా మీతో చక్కటి స్నేహపూర్వకమైన వాతావరణంలో ఉండగలుగుతారండి. మీరు తీసుకునే ఏ నిర్ణయానికైనా వారు చక్కగా చేదోడు వాదోడుగా ఉండటం, వారి యొక్క సలహాలని అందించడం మీకు మరింత ఆనందాన్ని సంతోషాన్ని అయితే కలుగజేస్తుందండి. మానసికంగా ధైర్యాన్ని కలుగజేస్తుంది. ఇక ఆరోగ్య పరిస్థితుల రీత్యా కూడా ఈరోజు అనుకూలమైన వాతావరణం అయితే ఉంటుందండి. ఏవైనా దీర్ఘకాలికమైన అనారోగ్య సమస్యలతో ఇబ్బంది పడుతున్నట్లయితే అటువంటి వారు మాత్రం కొంతవరకు వైద్యుల సలహాలను తీసుకోవటం కానీ, జాగ్రత్తలను కానీ తీసుకోవటం వల్ల ఎటువంటి ఇబ్బంది లేకుండా మీ రోజునైతే ఎంతో సంతోషంగాను ప్రశాంతంగాను గడపగలుగుతారండి. అన్ని విధాలుగా కూడా చక్కటి శుభ ఫలితాలతో మీరు కోరుకున్న విధంగా చక్కగా మీ రోజునైతే గడపగలుగుతారు.
కొంతవరకు మీ మనసుకు నచ్చిన విధంగా మీ స్నేహితులు కానీ, సన్నిహితులు కానీ, లేదా మీ మనసుకు నచ్చిన వ్యక్తులతో కానీ కాసింత సమయాన్ని కూడా గడపగలుగుతారండి. దైవ సంబంధమైన కార్యక్రమాలలో కూడా పాల్గొనగలుగుతారు. ప్రతి పనిని కూడా ఎంతో నమ్మకంతో, ఓర్పుతో ముందుకు తీసుకువెళ్ళగలుగుతారండి. అంటే ఏ పని చేస్తున్నప్పటికీ కూడా ఈ పనిలో నేను విజయాన్ని సాధించగలుగుతాను, ఈ పనిలో నేను చక్కగా ముందుకు వెళ్ళగలుగుతాను, ఈ పనిలో నేను లాభాన్ని పొందగలుగుతాను అనే నమ్మకం ఈరోజు మీకు ఎక్కువగా ఉంటుంది. మీ వద్దకు ఎవరైనా సహాయం కోసం వస్తే ఆర్థికంగా, డబ్బు పరంగా కానీ, మాట సాయం కానీ చేయగలిగినంత వరకు అంటే మీ స్తోమతకు మించి కాదండి, మీ స్తోమతలో ఎంతవరకు ఉంటుందో అంతవరకు కూడా చేయగలుగుతారు. అది కూడా మీకు మానసికంగా మరింత సంతోషాన్ని, ఆనందాన్ని అయితే కలుగజేస్తుందండి. అన్ని విషయాలలో కూడా సమయం అయితే మీకు అనుకూలంగా ఉంటుంది. సమయానుకూలమైన నిర్ణయాలతో, చక్కటి విజయాలతో శుభప్రదంగా మీ రోజునైతే గడపగలుగుతారండి. ఇక ఎవరైతే ఈ రాశిలో విద్యార్థులు ఉన్నారో, విద్యారంగంలో ఉన్నవారికి కూడా ఈరోజు అన్ని విధాలుగా అనుకూలంగా ఉంటుందండి. మీరు ఎటువంటి ఇబ్బంది లేకుండా మీ యొక్క విద్య పట్ల ఏకాగ్రతను చూపించగలుగుతారు. చక్కగా తరగతి గదిలో పరీక్షలో కానీ, విదేశీ విద్య కోసం రాయబోయే పరీక్షలో కానీ, పోటీ పరీక్షల్లో కానీ మీరు కోరుకున్న ఉత్తీర్ణత శాతాన్ని సంపాదించుకుని ఎంతో సంతోషంగా మీ రోజునైతే గడపగలుగుతారండి. ఇక ఎవరైతే ఈ రాశిలో ఉద్యోగస్తులైన వారు ఉన్నారో, ఉద్యోగ రంగంలో ఉన్నవారికి కూడా మీ పనులలో కొంతవరకు పనిభారం అనిపించినప్పటికీ కూడా పనులన్నిటినీ సకాలంలో యథావిధిగా సమయానికల్లా పూర్తి చేసుకోగలుగుతారండి. మీ పై అధికారుల నుంచి గుర్తింపును పొందగలుగుతారు. గౌరవప్రదమైన స్థానంలో మీ యొక్క ఆదాయాన్ని సంపాదించుకోగలుగుతారు. మీ సహ ఉద్యోగులతో కలిపి సన్నిహితంగా, స్నేహపూర్వకమైన వాతావరణంలో రోజును గడపగలుగుతారండి. మీరు ఏ పని చేస్తున్నా కూడా చక్కగా అందరి సహాయ సహకారాలను పొంది సంతోషంగా మీ రోజునైతే గడపగలుగుతారండి. ఇక ఎవరైతే ప్రమోషన్ల కోసం, బదిలీల కోసం ఎదురు చూస్తున్నారో అటువంటి వారికి కూడా ఈరోజు అన్ని విధాలుగా అనుకూలమైన వాతావరణం అయితే ఉంటుందండి. మీరు కోరుకున్న స్థానాన్ని పొందడానికి మీకు అన్ని అవకాశాలు కూడా ఈరోజు మీకు ఎదురవుతాయండి. చక్కగా వాటిని సద్వినియోగం చేసుకోగలుగుతారు. ఇక ఎవరైతే నిరుద్యోగ సమస్యతో ఇబ్బంది పడుతున్నారో అటువంటి వారికి కూడా మీ అర్హతకు తగినట్టు చక్కటి ఉద్యోగం లభించే అవకాశం అయితే ఉంటుందండి. అది కూడా మీకు మరింత ఆనందాన్ని, సంతోషాన్ని అయితే కలుగజేస్తుంది. ఇక ఎవరైతే ఈ రాశిలో విదేశీ వ్యాపారం చేసేవారు ఉన్నారో, విదేశీ వ్యాపార రంగంలో ఉన్నవారికి కూడా మీ వ్యాపారాన్ని మరింతగా విస్తరణ చేసుకోగలుగుతారు. వ్యాపారంలో చక్కటి లావాదేవీలను జరపగలుగుతారు. వ్యాపారంలో మీదైన శైలిలో ముందుకు వెళ్ళగలుగుతారు. వ్యాపారంలో మీరు ప్రతి ప్రణాళికను అమలుపరుస్తూ చక్కటి లాభాలతో ఎంతో సంతోషంగా మీ రోజునైతే గడపగలుగుతారండి. ఇంకా ఎవరైతే పెట్టుబడి రంగంలో ఉన్నారో పెట్టుబడిదారులకు కూడా మీ పెట్టుబడి మరింతగా రాణిస్తుందండి. పెట్టుబడిలో చక్కటి లావాదేవీలను జరపగలుగుతారు. మీదైన శైలిలో పెట్టుబడులు పెట్టుకుంటూ చక్కగా ముందుకు వెళ్ళగలుగుతారండి. గతంలో తాలూకా పెట్టుబడి లావాదేవీలను కూడా ఈరోజు జరపగలుగుతారు. లాభాలతో రోజునైతే ఎంతో సంతోషంగా గడపగలుగుతారండి. ఇక ఎవరైతే ఈ రాశిలో మార్కెటింగ్ రంగంలో ఉన్నారో మార్కెటింగ్ రంగంలో ఉన్నవారు కూడా మీ యొక్క మార్కెటింగ్ మెలకువలతో మీరు ఏదైతే స్థానాన్ని ఆశిస్తున్నారో అటువంటి చక్కటి స్థానాన్ని సంపాదించుకుని మీ మార్కెటింగ్ మెలకువలతో కోరుకున్న ఆదాయాన్ని సంపాదించుకుని సంతోషంగా మీ రోజునైతే గడపగలుగుతారండి. ఇక ఎవరైతే చిరు వ్యాపార రంగంలో ఉన్నారో చిన్న వ్యాపారస్తులకు కూడా మీ వ్యాపార విస్తరణ చేసుకునే అవకాశం లభిస్తుంది. గట్టి పోటీతత్వంతో వ్యాపారాన్ని ముందుకు నడిపించగలుగుతారు. వ్యాపారంలో మీదైన శైలిలో మీరు ముందుకు వెళుతూ మీ సన్నిహితుల నుంచి కానీ, స్నేహితుల నుంచి కానీ చక్కటి సలహాలను తీసుకుంటూ లాభాలతో రోజునైతే ఎంతో సంతోషంగా గడపగలుగుతారండి. ఇక ఎవరైతే ఈ రాశిలో స్త్రీలు ఉన్నారో స్త్రీలకు కూడా ఈరోజు అన్ని విధాలుగా అనుకూలమైన వాతావరణం అయితే ఉంటుందండి. దైవ సంబంధమైన కార్యక్రమాలలో పాల్గొనగలుగుతారు. చక్కగా మీ బాధ్యతలు ఏవైతే ఉన్నాయో వాటి నిర్వహణలో మీ వంతుగా ముందుకు వెళ్ళగలుగుతారు. మీ సన్నిహితుల సలహాలను కానీ, స్నేహితుల యొక్క సహాయ సహకారాలను కానీ పొందుతూ సంతోషంగా మీ పనులన్నీ పూర్తి చేసుకొని మీ రోజునైతే ఎంతో ఆనందంగా గడపగలుగుతారండి. ఇక ఎవరైతే ఈ రాశిలో వ్యాపారం చేసే మహిళలు ఉన్నారో వృత్తిరీత్యా వ్యాపారంలో ఉన్నవారికి కూడా ఈరోజు అన్ని విధాలుగా అనుకూలంగా ఉంటుందండి. వ్యాపారాన్ని మరింతగా ముందుకు తీసుకువెళ్లే అవకాశాలన్నింటినీ చేజిక్కించుకోగలుగుతారు. వ్యాపారంలో మీదైన శైలిలో మెలకువలను ప్రదర్శించగలుగుతారు. లాభాలతో కూడిన వ్యాపారాన్ని నడిపిస్తూ సంతోషంగా మీ రోజునైతే గడపగలుగుతారండి. ఇక ఎవరైతే వృత్తిరీత్యా ఉద్యోగం చేసే మహిళలు ఉన్నారో
ఉద్యోగస్తులైన మహిళలకు కూడా ఈరోజు అన్ని విధాలుగా అనుకూలంగా ఉంటుందండి. అయితే మీరు పనిచేసే కార్యాలయంలో కొంతవరకు పని భారం అనిపిస్తుందండి. అయినప్పటికీ కూడా మీ పనులన్నింటినీ కూడా బాధ్యతగా సకాలంలో పూర్తి చేసుకోగలుగుతారు. మీదైన శైలిలో ప్రతి పనిని ముందుకు తీసుకువెళుతూ గౌరవప్రదమైన ఆదాయాన్ని సంపాదించుకుని సంతోషంగా మీ రోజునైతే గడపగలుగుతారండి. ఇక ఎవరైతే ఈ రాశిలో భార్యాభర్తలు ఉన్నారో వైవాహిక బంధంలో ఉన్నవారి విషయాన్ని గనక పరిశీలించినట్లయితే వైవాహిక బంధంలో ఉన్నవారికి కూడా మీ జీవిత భాగస్వామి నుంచి మీకు ప్రత్యేకమైన విషయాలలో చక్కటి సహాయ సహకారాలు అందబోతున్నాయండి. వారు అన్ని విషయాలలోనూ కూడా మీకు చేదోడు వాదోడుగా ఉండగలుగుతారు. మీ ప్రతి నిర్ణయాన్ని వారు గౌరవిస్తూ చక్కటి సలహాలను ఇవ్వగలుగుతారండి. ఇద్దరి మాట ఒకటే, ప్రతి నిర్ణయాన్ని ముందుకు తీసుకువెళ్ళగలుగుతారు. భవిష్యత్తు కోసం ప్రణాళికలు వేసుకోగలుగుతారు. చక్కగా సంతోషంగా రోజునైతే ఎంతో ఆనందంగాను ప్రశాంతంగాను గడపగలుగుతారు. అది మీకు మరింతగా మానసికంగా సంతోషాన్ని ఆనందాన్ని అయితే కలుగజేస్తుంది. ఇక ఎవరైతే ఈ రాశిలో ప్రేమ వ్యవహారంలో ఉన్నారో ప్రేమికులకు కూడా ఈరోజు అన్ని విధాలుగా అనుకూలంగా ఉంటుందండి. అయితే మీరు తీసుకునే కొన్ని ముఖ్యమైన నిర్ణయాలు మీరు మరింత ఆలోచనాత్మకంగా తీసుకోవాల్సి ఉంటుంది. పెద్దల సమక్షంలో ప్రతి నిర్ణయాన్ని తీసుకోవాల్సి ఉంటుందండి. ఇక ఎవరైతే రాజకీయ వ్యవహారాలు చేసేవారు ఉన్నారో రాజకీయ రంగంలో ఉన్నవారికి కూడా మీరు చక్కగా మీ పనులన్నిటినీ కూడా సకాలంలో ముందుకు తీసుకువెళ్ళగలుగుతారు. ప్రతి నిర్ణయాన్ని కూడా విజయ పదం వైపుకు తీసుకువెళ్ళగలుగుతారు. ప్రతి విషయంలోనూ మీదైన శైలిలో చక్కటి ఆలోచనాత్మకమైన నిర్ణయాలతో ప్రణాళికలతో ముందుకు వెళుతూ అందరి శ్రేయస్సు కోరే విధంగా ప్రతి పనిని చేయగలుగుతారండి. మీకంటూ గౌరవప్రదమైన స్థానాన్ని అందరిలోనూ దక్కించుకోగలుగుతారు. సంతోషంగా మీ రోజునైతే గడపగలుగుతారండి. ఇక ఎవరైతే స్థిర చరాస్తుల విషయాలతో ఇబ్బంది పడుతున్నారో అటువంటి వారికి కూడా మీరు కోరుకున్న స్థానాన్ని దక్కించుకోవటం కానీ లేదా కోర్టు తీర్పులు రావటం కానీ మీకు అనుకూలమైన విధంగా ఏదైనా విషయాలలో మధ్యవర్తుల ద్వారా తెలియటం కానీ మీకు మరింత ఆనందాన్ని సంతోషాన్ని అయితే కలుగజేస్తుందండి. మొత్తం మీద ఈ రాశి వారికి మీరు కోరుకున్న విధంగా చక్కటి శుభ ఫలితాలతో రోజునైతే ఎంతో సంతోషంగా గడపగలుగుతారండి. ఇంకా అనుకూలమైన ఫలితాలను పొందడం కోసం నానబెట్టిన పెసలు బెల్లము కలిపిన ఆహారాన్ని గోమాతకు తినిపించడం వలన మీరు ఏదైతే కోరుకుంటున్నారో అదే విధంగా ఈరోజు ఇంకా అనుకూలమైన ఫలితాలను శుభ ఫలితాలను అయితే పొందగలుగుతారండి. ఇదండి గోచార రీత్యా తులారాశి వారి యొక్క రాశి ఫలితాలు. వీడియో నచ్చిన వారందరూ తప్పకుండా లైక్ చేసి షేర్ చేసి ఛానల్కి మీ సపోర్ట్ని అందించండి. రోజువారీ జాతక ఫలితాలు తెలుసుకోవడం కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సర్వేజన సుఖినో భవంతు.